హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎకానమీలోని పేదరికం అనే టాపిక్ గురించి మనం నేర్చుకుంటున్నాం. సో అందులో భాగంగా ఈరోజు కూడా మరికొన్ని బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేసుకుందాం. ఆల్రెడీ మనం ఈ యొక్క టాపిక్ నుండి 2 వీడియోస్ చేసుకోవడం జరిగింది. సో ఆ వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ వీడియోస్ చూడండి. సో ఆ వీడియో చూసాక ఈ వీడియో చూసానంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుందాం. సో వీడియో స్టార్ట్ చేసుకుంటే ముందు ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఎండ్ వరకు చూస్తే మీకు ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఈ వీడియో. సో మీకు లాస్ట్లో ఇంకా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. ఓకేనా? సో వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికాని అంశాలను గుర్తించండి. క్రింది వాటిలో సరికాని అంశాలను గుర్తించండి అన్నాడు. అదేంటో కనుక చూసినట్టయితే ఇక్కడ చూడండి, జైల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ పేరుతో పేదరికాన్ని అంచనా వేసిన వారు దాదాబాయి నౌరోజీ అని ఇచ్చాడు. సో జైల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ పేరుతో పేదరికాన్ని అంచనా వేసిన వారు దాదాబాయి నౌరోజీ అన్నాడు. ఇక్కడ మనకి ఇది రైట్ ఆన్సరే. ఎందుకంటే మనకు ఈ యొక్క దాదాబాయి నౌరోజీ గారు పేదరికాన్ని లెక్కించడానికి ఏం చేశారంటే జైలు ఖైదీల సగటు ఆహారానికి అయ్యే ఖర్చును ఆధారంగా చేసుకొని మనకు పేదరికాన్ని లెక్కించడం జరిగింది. సో అందువల్ల మనం ఈ యొక్క మెథడ్ని ఏమంటామంటే జైల్ కాస్ట్ మెథడ్ అంటాం. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో దాదాబాయి నౌరోజీ గారు పేదరికాన్ని లెక్కించటకు జైలు యొక్క ఖైదీల సగటు ఆహారానికి అయ్యే ఖర్చును ఆధారంగా చేసుకొని పేదరికాన్ని లెక్కించడం జరిగింది. అందువల్ల ఈ యొక్క మెథడ్ని మనం జైల్ కాస్ట్ మెథడ్ అంటాం. ఇది గుర్తుపెట్టుకోండి. మనకు ఈ యొక్క జైల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ పేరుతో పేదరికాన్ని అంచనా వేసిన వారు దాదాబాయి నౌరోజీ. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసినట్టయితే దేశంలో మొదటిసారిగా పేదరిక రేఖ ఆధారంగా పేదరికాన్ని లెక్కించిన వారు దాదాబాయి నౌరోజీ అన్నాడు. మనకి ఇది కూడా రైట్ ఆన్సరే. దేశంలో మొదటిసారిగా పేదరిక రేఖ ఆధారంగా పేదరికాన్ని లెక్కించిన వారు ఎవరంటే దాదాబాయి నౌరోజీ. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసినట్టయితే నేషనల్ ప్లానింగ్ కమిటీ అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్ అని ఇచ్చాడు. సో ఇది మనకు రాంగ్ ఆన్సర్. సో ఎందుకంటే నేషనల్ ప్లానింగ్ కమిటీ అధ్యక్షుడు వచ్చేసి మనకు నెహ్రూ గారు నేషనల్ ప్లానింగ్ కమిటీకి అధ్యక్షుడిగా చెప్పుకోవచ్చు. మనకు ఈ యొక్క ప్లానింగ్ కమిటీని ఏర్పరిచిన వారు వచ్చేసి సుభాష్ చంద్రబోస్. అధ్యక్షుడు మాత్రం నెహ్రూ గారు. ఎప్పుడు ఏర్పరిచారంటే 1938లో నేషనల్ ప్లానింగ్ కమిటీని ఏర్పరచడం జరిగింది. సో ఎవరు ఏర్పరిచారంటే సుభాష్ చంద్రబోస్ గారు ఏర్పరచడం జరిగింది. నెహ్రూ గారు దీనికి అధ్యక్షత వహించడం జరిగింది. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ప్లానింగ్ అండ్ ద పూర్ గ్రంథ రచయిత దాదాబాయి నౌరోజీ అని ఇచ్చాడు. సో ఇది మనకు రాంగ్ ఆన్సర్. సో ఎందుకంటే ఈ యొక్క ప్లానింగ్ అండ్ ద పూర్ గ్రంథ రచయిత వచ్చేసి ఎవరంటే బిఎస్ మిన్హాస్. గుర్తుపెట్టుకోండి. ప్లానింగ్ అండ్ ద పూర్ గ్రంథ రచయిత బిఎస్ మిన్హాస్ గారు. సో ఇందులో మనకు పేదరికాన్ని అంచనా వేయడం జరిగింది. ఆ తర్వాత చూసినట్టయితే నెక్స్ట్ 5th ఆప్షన్ చూడండి. పావర్టీ ఇన్ ఇండియా గ్రంథ రచయిత నీల్ కంఠరత్ అండ్ దండేకర్ ఇచ్చాడు. పావర్టీ ఇన్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు? నీల్ కంఠరత్ అండ్ దండేకర్ ఇచ్చాడు. సో ఇది మనకు రైట్ ఆన్సరే. ఈ యొక్క పావర్టీ ఇన్ ఇండియా గ్రంథ రచయిత నీల కంఠరత్ అండ్ దండేకర్. ఓకే, సో ఇక్కడ మనకి ఏమవుతుంది? ఆప్షన్ 3 తప్పు, ఆప్షన్ 4 తప్పు. సో కాబట్టి మనకు 3, 4 తప్పు. కాబట్టి ఇక్కడ సరికానిది మాత్రమే అడిగాడు. సో కాబట్టి 1, 2, 5 రైటు, 3, 4 తప్పు. కాబట్టి ఏ అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సరికానిది వచ్చేసి 3, 4. ఓకే, సో ఆప్షన్ ఏ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఈ క్రింది వాటిని జతపరచండి అని ఇచ్చాడు. సో అదేంటో చూసినట్టయితే ఇక్కడ చూడండి, జాబితా 1 ఇచ్చాడు, జాబితా 2 ఇచ్చాడు. ఇక్కడ మనం చూసినట్టయితే 1867-68 ధరలలో నౌరోజీ తలసరి ఆదాయం సో ఎంత? సో 1867-68లో దాదాబాయి నౌరోజీ అంచనా వేసిన తలసరి ఆదాయం ఎంత అంటే మనకు ₹16 నుండి ₹35గా చెప్పుకోవచ్చు. రూపీస్గా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత నేషనల్ ప్లానింగ్ కమిటీ తలసరి వ్యయం. సో నేషనల్ ప్లానింగ్ కమిటీ ఏర్పరిచింది ఎవరు? ఇంతమందికి చెప్పినా మీకు. సో సుభాష్ చంద్రబోస్ గారు నేషనల్ ప్లానింగ్ కమిటీని ఏర్పరచడం జరిగింది. దీనికి అధ్యక్షులు వచ్చేసి నెహ్రూ గారు. ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందంటే 1938లో. ఈ యొక్క నేషనల్ ప్లానింగ్ కమిటీ అంచనా వేసిన తలసరి వ్యయం ఎంత అంటే మనకు దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మనకు ₹15 నుండి ₹20గా అంచనా వేయడం జరిగింది. ₹15 నుండి ₹20గా అంచనా వేయడం జరిగింది. సో ఈ యొక్క మధ్య ఉన్నవారు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నట్టుగా అంచనా వేయడం జరిగింది. ఆ తర్వాత బాంబే ప్లాన్. సో ఈ యొక్క బాంబే ప్లాన్ ప్రకారం మనకు తలసరి వ్యయం, సో సంవత్సరానికి తలసరి వ్యయం ఎంత అంటే ₹75గా పేర్కొనడం జరిగింది. ఈ యొక్క బాంబే ప్లాన్ అనేది ఎప్పుడు వచ్చింది? మనకు 1944. గుర్తుపెట్టుకోండి. సో బాంబే ప్లాన్ ఎప్పుడు వచ్చిందంటే 1944. అయితే ఈ యొక్క బాంబే ప్లాన్ ప్రకారం తలసరి వ్యయం ఎంత? ₹75గా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ప్లానింగ్ కమిషన్ ఎక్స్పర్ట్ గ్రూప్ తలసరి వ్యయం. 1962 ప్రకారం మనకు తలసరి వ్యయం ఎంత అంటే గ్రామాల్లో అయితే ₹20, పట్టణాల్లో అయితే ₹25గా చెప్పుకోవచ్చు. ప్లానింగ్ కమిషన్ ఎక్స్పర్ట్ గ్రూప్ తలసరి వ్యయం ఎంత అంటే గ్రామాల్లో ₹20, పట్టణాల్లో ₹25గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది? A3, B1, C4, D2. సో A3, B1, C4, D2. సో మనకి ఇక్కడ ఆప్షన్ సిలో ఉంది ఆన్సర్. ఆప్షన్ సి అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే చూడండి, దేశంలో మొదటిసారి ఒక క్రమ పద్ధతిలో పేదరికాన్ని లెక్కించిన వారు ఎవరు? దేశంలో
ఒక దేశంలో మొదటిసారిగా ఒక క్రమ పద్ధతిలో పేదరికాన్ని లెక్కించిన వారు ఎవరంటే మనకు దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి నీలకంఠరత్ అండ్ దండేకర్ మనకు ఈ యొక్క పేదరికాన్ని మొదటిసారిగా ఒక క్రమ పద్ధతిలో లెక్కించడం జరిగింది. సో మనకు ఈ యొక్క వీరు రచించిన గ్రంథం ఏంటంటే పావర్టీ ఇన్ ఇండియా. సో పావర్టీ ఇన్ ఇండియా అనే గ్రంథాన్ని మనకు వీరు రచించడం జరిగింది. ఎవరు? నీలకంఠరత్ అండ్ దండేకర్. సో వీరు మనకు ఒక క్రమ పద్ధతిలో పేదరికాన్ని మొట్టమొదటిసారిగా లెక్కించడం జరిగింది. ఓకేనా? సో ఇది మనకు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఈ క్రింది వాటిలో సరైన అంశాలను గుర్తించండి. ఈ క్రింది వాటిలో సరైన అంశాలను గుర్తించమంటున్నాడు. సో అదేంటో చూసినట్టయితే ఇక్కడ చూడండి, నీలకంఠరత్ అండ్ దండేకర్లు పేదరిక మదింపునకు ఎన్ఎస్ఎస్ డేటా ఆధారంగా తీసుకున్నారు. మనకు నీలకంఠరత్ అండ్ దండేకర్లు మనకు పేదరిక మదింపునకు ఏ డేటా ఆధారంగా తీసుకోవడం జరిగిందంటే ఎన్ఎస్ఎస్. సో ఎన్ఎస్ఎస్ డేటా ఆధారంగా తీసుకోవడం జరిగింది. సో ఎన్ఎస్ఎస్ అంటే నేషనల్ శాంపిల్ సర్వే. సో నేషనల్ శాంపిల్ సర్వే ఆధారంగా వీరు యొక్క పేదరికాన్ని లెక్కించడం జరిగింది. ఆ తర్వాత నీలకంఠరత్ అండ్ దండేకర్లు 1960-61 ధరలలో పేదరికాన్ని అంచనా వేశారు. ఎప్పుడు అంచనా వేశారు? 1960-61 ధరలలో పేదరిక అంచనా వేయడం జరిగింది. సో ఇక్కడ ఇది కూడా మనకు డైరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత నీలకంఠరత్ అండ్ దండేకర్లు మొదటిసారిగా ఒక రోజుకి 2100 కేలీల శక్తినిచ్చే ఆహారాన్ని ప్రామాణికంగా తీసుకొని పేదరికాన్ని అంచనా వేశారు అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? 2100 కేలీల శక్తినిచ్చే ఆహారాన్ని ప్రామాణికంగా తీసుకొని పేదరికాన్ని అంచనా వేశారు అంటున్నాడు. సో ఇది మనకు రాంగ్ ఆన్సర్. సో ఇక్కడ మనకు ఇది రాంగ్ ఆన్సర్. సో ఎందుకంటే వీరు రోజుకి 2250 కిలో క్యాలీల శక్తినిచ్చే ఆహారాన్ని ప్రామాణికంగా తీసుకొని పేదరికాన్ని అంచనా వేయడం జరిగింది. ఇక్కడ మనకు 2100 అనేది తప్పు. 2250 రూపాయల క్యాలీల శక్తినిచ్చే ఆహారాన్ని ప్రామాణికంగా తీసుకొని మనకు ఈ యొక్క నీలకంఠరత్ అండ్ దండేకర్లు పేదరికాన్ని అంచనా వేయడం జరిగింది. సో కాబట్టి మనకు ఆప్షన్ 3 అనేది ఇక్కడ తప్పుగా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్, నీలకంఠరత్ అండ్ దండేకర్ల ప్రకారం దేశ పేదరిక శాతం ఎంత అంటే ఇక్కడ మనకు 41% చెప్పుకోవచ్చు. సో 41% ఇక్కడ మనకి ఇది రైట్ ఆన్సరే. ఓకేనా? సో నీలకంఠరత్ అండ్ దండేకర్ల ప్రకారం దేశ పేదరిక శాతం ఎంత? 41% చెప్పుకోవచ్చు. సో కాబట్టి అక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది? 1, 2, 4 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. 1, 2, 4. సో 1, 2, 4 అనేది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సరైన అంశాలు అడిగింది కాబట్టి 1, 2, 4 అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ ఉంది, ఆప్షన్ ఏలో ఉంది. సో ఆప్షన్ ఏలో ఉంది. సో 1, 2, 4 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ప్రతిపాదన ఇచ్చాడు, అలాగే కారణం ఇచ్చాడు. సో బిఎస్ మిన్హాస్ ప్లానింగ్ అండ్ ద పూర్ అనే గ్రంథంలో గ్రామీణ పేదరికాన్ని అంచనా వేశారు. బిఎస్ మిన్హాస్ గారు ప్లానింగ్ అండ్ ద పూర్ గ్రంథంలో గ్రామీణ పేదరికాన్ని అంచనా వేయడం జరిగింది. ఇది మనకు రైట్ ఆన్సరే. సో ఇంతకుముందుకే చెప్పిన మీకు ప్లానింగ్ అండ్ ద పూర్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? బిఎస్ మిన్హాస్ గారు. ఈ యొక్క ప్లానింగ్ అండ్ ద పూర్ గ్రంథంలో గ్రామీణ పేదరికాన్ని అంచనా వేయడం జరిగింది. ఇది మనకు రైట్ ఆన్సరే. ఆ తర్వాత దీనికి కారణం ఏమి ఇచ్చడం చూసినట్టయితే చాలామంది ఆర్థికవేత్తలు పేదరికాన్ని ఆహార క్యాలరీల ప్రాతిపదికగా లెక్కించి దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం అధికంగా ఉన్నట్లు పేర్కోవడం జరిగింది. సో ఇది మనకు రైట్ ఆన్సరే. సో చాలామంది ఆర్థికవేత్తలు ఏం చేశారంటే పేదరికాన్ని ఆహార క్యాలరీల ప్రాతిపదికగా లెక్కించి దేశంలో గ్రామీణ ప్రాంతంలో పేదరికం అధికంగా ఉన్నట్లు పేర్కోవడం జరిగింది. ఇది మనకు రైట్ ఆన్సరే. పట్టణాల్లో కన్నా గ్రామాల్లోనే పేదరికం అధికంగా ఉన్నట్లు ఈ యొక్క ఆర్థికవేత్తలందరూ లెక్కించడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకు ఇవి రెండు కూడా రైట్ ఆన్సరే. కాకపోతే మనకు దీనికి కారణం అనేది ఇది కాదు. సో రెండు కూడా రైటే, కాకపోతే కారణం అనేది ఇది కాదు. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఏఆర్లు సరైనవి, ఏఆర్కు సరైనవి రానా కాదు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఈ క్రింది వాటిలో సరైన అంశాలను గుర్తించండి అన్నాడు. సో అదేంటో మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి, 5-6 ప్రణాళికల కాలం నుండి భారతదేశంలో పేదరిక నిర్మూలనకు ప్రత్యేక పథకాలు అమలు చేయడం ప్రారంభించారు. 5-6 ప్రణాళికల కాలం నుండి మన భారతదేశంలో పేదరిక నిర్మూలనకు ప్రత్యేక పథకాలు అమలు చేయడం ప్రారంభించడం జరిగింది. ఇది మనకు రైట్ ఆన్సరే. ఆ తర్వాత బిఎస్ మిన్హాస్ ప్రకారం దేశంలో గ్రామీణ పేదరిక శాతం ఎంత అంటే 37.1% ఇచ్చాడు. సో ఇది కూడా మనకు రైట్ ఆన్సరే. ఇది కూడా మనకు రైట్ ఆన్సర్గానే చెప్పుకోవచ్చు. సో మనకు ఈ యొక్క బిఎస్ మిన్హాస్ ప్రకారం దేశంలో గ్రామీణ పేదరికం 37.1%గా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత పీడి ఓజా ప్రకారం దేశ పేదరిక శాతం 44% ఇచ్చాడు. సో మనకు ఇది కూడా రైట్ ఆన్సరే. సో మనకు ఈ యొక్క పీడి ఓజా అన్న అతడు 1961లో పేదరికాన్ని లెక్కించడం జరిగింది. సో ఇతను హెడ్ కౌంట్ రేషియో, సో మనకు తలల లెక్కింపు నిష్పత్తి పద్ధతి అంటాం. సో అయితే ఈ యొక్క పద్ధతిని మనకు ఇతను కూడా ఏం చెప్పడం జరిగిందంటే 2250 కేలీల శక్తినిచ్చే ఆహారాన్ని ప్రామాణికంగా తీసుకొని ఈ యొక్క పేదరికాన్ని లెక్కించడం జరిగింది. ఎవరు? పీడి ఓజా గారు. అయితే మనకు ఇతని యొక్క ప్రకారం దేశ పేదరిక శాతం ఎంత అంటే 44%గా నమోదవడం జరిగింది. ఇక్కడ మనకు ఇది మనకు రైట్ ఆన్సర్. ఆ తర్వాత యూఆర్పి అంటే యూనియన్ రీకాల్ పీరియడ్ పద్ధతిని సూచించిన కమిటీ లక్డావాలా కమిటీ అంటున్నాడు. యూనియన్ రీకాల్ పీరియడ్ పద్ధతిని సూచించిన కమిటీ లక్డావాలా కమిటీ అంటున్నాడు. సో మనకు ఇది కూడా రైట్ ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క లక్డావాలా కమిటీ మనకు ఈ యొక్క యూనియన్ రీకాల్ పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది మనకు రైట్ ఆన్సర్. ఆ తర్వాత చూసినట్టయితే మనకు 5th ఆప్షన్ చూడండి,
ప్లానింగ్ అండ్ ద పూర్ గ్రంథ రచయిత బిఎస్ మిన్హాస్. సో ఇది థర్డ్ సారి రిపీట్ అయింది. ఇక్కడ చూడండి, ప్లానింగ్ అండ్ ద పూర్ గ్రంథ రచయిత ఎవరు? బిఎస్ మిన్హాస్ గారు. ఇది 3వసారి రిపీట్ అయింది. సో ఇది మీకు గుర్తుంటుందని అనుకుంటున్నాను. సో ఇది కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? సో 1, 2, 3, 4, 5 అన్ని రైట్ ఆన్సర్. కాబట్టి ఇక్కడ మనకు ఆల్ ఆఫ్ దిస్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో సరైన అడిగాడు. సో కాబట్టి ఆల్ ఆఫ్ దిస్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఈ క్రింది వాటిని జతపరచండి అని ఇచ్చాడు. ఈ క్రింది వాటిని జతపరచండి. సో జాబితా 1 ఇచ్చాడు, జాబితా 2 ఇచ్చాడు. ఇక్కడ మనకు రంగరాజన్ కమిటీ. సో ఇక్కడ పీడిఎఫ్ కరెక్ట్గా రాలేదు. ఇక్కడ చూసినట్టయితే మనకు రంగరాజన్ కమిటీ. సో రంగరాజన్ కమిటీ మనకు ఎప్పుడు ఏర్పడడం జరిగింది? 2012. ఆల్రెడీ ఈ యొక్క రంగరాజన్ కమిటీ అలాగే సురేష్ టెండూల్కర్ కమిటీ గురించి మీకు సపరేట్గా ఒక వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియోస్ చూడండి. సో మీకు వీటి గురించి క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? మనకు రంగరాజన్ కమిటీ అనేది 2012లో ఏర్పడడం జరిగింది. ఆ తర్వాత ఎన్సీ సక్సేనా కమిటీ. సో ఎన్సీ సక్సేనా కమిటీ అనేది మనకు ఎప్పుడు రావడం జరిగింది? 2009లో. సో 2009లో ఈ యొక్క ఎన్సీ సక్సేనా కమిటీని ఏర్పరచడం జరిగింది. ఆ తర్వాత ఎస్కే హసీం కమిటీ. ఎస్కే హసీం కమిటీ వచ్చేసి మనకు ఎప్పుడు ఏర్పడడం జరిగిందంటే 2010లో. ఆ తర్వాత సురేష్ టెండూల్కర్ కమిటీ ఎప్పుడు ఏర్పరచడం జరిగిందంటే మనకు ఇది 2005లో మనకు ఈ యొక్క సురేష్ టెండూల్కర్ కమిటీని ఏర్పరచడం జరిగింది. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది? A3B1 ఆ తర్వాత C4D2 A3B1C4D2. సో ఆప్షన్ సి అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. ఆప్షన్ సి. ఓకేనా? సో ఇక్కడ ఇది మనకు ఇక్కడ ఈ క్వశ్చన్ రైట్ ఆన్సర్. ఆప్షన్ సి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. రంగరాజన్ కమిటీ వచ్చేసి మనకు 2012, ఎన్సీ సక్సేనా కమిటీ వచ్చేసి 2009, ఎస్ఆర్ హసీం కమిటీ వచ్చేసి మనకు 2010, ఆ తర్వాత సురేష్ టెండూల్కర్ కమిటీ వచ్చేసి 2005. ఓకేనా? ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో మనకి ఇవి చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం సురేష్ టెండూల్కర్ కమిటీ అదేవిధంగా ఈ యొక్క రంగరాజన్ కమిటీ గురించి ఇంకా అడిషనల్గా ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంది. సో దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మరికొన్ని బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేసుకుందాం. ఆల్రెడీ ఈ యొక్క కమిటీల గురించి ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. కాకపోతే వీటికి సంబంధించిన బిట్స్ అనేవి మనం నెక్స్ట్ వీడియోలో ప్రాక్టీస్ చేసుకుందాం. ఓకేనా? మీకు రివిజన్గా ఉంటుంది. ఓకే? సో ఇది ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్తో ఖచ్చితంగా వీడియో చేస్తున్నాం. సో కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి ఖచ్చితంగా మీ మిత్రులకి అయితే షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.